హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాము. మొత్తం 5 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే ఉన్నాము. 3 బైక్స్ మీద యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీగా కూడా మంచిగా చాలా బాగా వచ్చింది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జర్నీ అయితే గచ్చిబౌలి నుంచి అయితే స్టార్ట్ అయితే చేసాం చూడండి. ఇక్కడ నుంచి వెళ్తుంటే రోడ్డు పైన వ్యూ చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది అండ్ కెమెరా క్వాలిటీ కూడా అసలు అదిరిపోయింది. మనం దారిలో వెళ్ళేప్పుడు మనకి తెలంగాణ స్టేట్ సెక్రటరియట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది వ్యూ, మాత్రం అసలు మామూలుగా లేదు. అండ్ కెమెరా క్వాలిటీ చూడండి, అసలు మస్తు అయితే ఉంది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చిన వీడియోస్ కూడా. మనం గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి గచ్చిబౌలి నుంచి మనకి యాదగిరిగుట్ట అయితే నియర్లీ 80 కిలోమీటర్స్ వరకు అయితే చూపిస్తుంది. గచ్చిబౌలి నుంచి మనకి సిటీ అవుట్స్కట్స్ కి 30 కిలోమీటర్స్ వరకు అయితే చూపిస్తుంది. అండ్ టైం కూడా మనకి 1.5 hours అయితే ఈజీగా పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్ట పోయేది ఒక ఎత్తు అయితే, అండ్ గచ్చిబౌలి నుంచి మనకి సిటీ అవుట్స్కట్స్ కి పోయేది అయితే ఒక ఎత్తు అవుతుంది. మేము అక్కడ నుంచి సిటీ అవుట్స్కట్స్ కి మనం వచ్చే లోపు దోల అయితే తీరిపోయింది. ఎందుకంటే అసలు ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. అసలు మనకైతే దెబ్బకైతే చిరాకు వచ్చేసింది ట్రాఫిక్ వల్ల. ఇంకా ఫైనల్ గా అయితే మనం ట్రాఫిక్ నుంచి తప్పించుకొని సిటీ అవుట్స్కట్స్ నుంచి బయటకు వచ్చేసి ఫైనల్ గా అయితే మనం యాదగిరిగుట్టకు నియర్ లా ఉండే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం టెంపుల్ కి వెళ్ళడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఈజీగా నాకు తెలిసి అయితే 30 to 40 minutes పడుతుంది. ఎందుకంటే రోడ్ అంతా మనకి హైవేనే కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉండదు కాబట్టి సరదాగా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అయితే అవుతుంది. ఎలాగో కష్టపడి ట్రాఫిక్ లో కష్టపడి బయటకి అయితే వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకా ఫుడ్ తినేసి డైరెక్ట్ గా మనం టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము. ఫుడ్ తిందామని చెప్పేసి మనం ఇక్కడైతే ఆగాం చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి అయితే ప్రయాణం అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈజీగా యాదగిరిగుట్ట వచ్చేసి ఒక 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అలా ముందరికి వెళ్ళిన తర్వాత మనకి భువనగిరి వస్తుంది. భువనగిరి దగ్గర మనకి ఆ కోర్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ ఆ లొకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. రోడ్డు పక్కన బైక్ ఆఫ్ మరి నేనైతే వీడియో తీసాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ గ్రీనరీలో ఆ కోర్ట్ అయితే మంచిగా కనిపిస్తూ ఉంది చూడండి. అండ్ ఫైనల్ గా మనం ముందరకు వచ్చేసి ఇక్కడ యాదగిరిగుట్టకి వెళ్ళే రోడ్డు దగ్గరికి అయితే డైరెక్ట్ గా వచ్చేసాం చూడండి. మనకి ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకి యాదగిరిగుట్ట అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ లో అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. అప్పట్లో నేను ఎప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను. సో ఆ టైంలో ఏంటంటే ఇదంతా డెవలప్మెంట్ అంతా ఎప్పుడు ఏమీ ఉండేది కాదు. అప్పుడు టెంపుల్ కూడా చాలా చిన్నగా ఉండేది. మేము చాలా రోజుల నుంచి ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత నుంచి చాలా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము వెళ్దామని చెప్పేసి. సో మాకు ఇప్పుడైతే కుదిరింది. అండ్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే నాకైతే అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఈ పక్కన పార్కులు కానివ్వండి, అండ్ మధ్యలో రోడ్ వేస్ అవన్నీ చాలా బాగుంది. మనం యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో ఈ సురేంద్రపూర్ అయితే మనకి కనిపిస్తూ ఉంది చూడండి. ఈ సురేంద్రపూర్లోకి కూడా వెళ్ళేసి అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్దామని చెప్పేసి అనుకుని లోపలికైతే వెళ్ళాము. ఈ సురేంద్రపూరిని అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. అప్పట్లో నేను వచ్చినప్పుడు అయితే ఇలా అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే చాలా బాగుంది చూస్తానికి మాత్రం. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ ఎంట్రీ అయితే. అండ్ ఆ పేరు కానివ్వండి, అక్కడ మొత్తం అంతా కూడా మస్తు అయితే ఉంది. ఎంట్రెన్స్ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సురేంద్రపురి లోపల మనకి అన్ని రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే లోపలైతే ఉంటాయి. అండ్ అలానే మనకి రామాయణం ఎలా జరిగింది, మహాభారతం ఎలా జరిగింది, అండ్ యుద్ధకాండ ఎలా జరిగింది, అలానే మనకి యమలోకం, భూలోకం, స్వర్గలోకం అంతా ఎలా ఉంటుందని చెప్పేసి మనకి టోటల్ గా అయితే మొత్తం అయితే క్లియర్ కట్ గా అయితే ఉంటుంది. అండ్ మనకు ఫస్ట్ లో రాగానే ఎంట్రీగా మనకి శివుడిది అయితే శివలింగం కనిపిస్తా ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది కూడా. అండ్ మనకి కొంచెం ముందర రాగానే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వస్తున్నాను. చాలా బాగుంది పీస్ఫుల్ గా. అండ్ మొత్తం టెంపుల్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అంటే మనం యాదగిరిగుట్టకి వెళ్ళేప్పుడు మధ్యలో ఉండి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బైక్ కి పార్కింగ్ అయితే టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి మనం బైక్ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి మనం టెంపుల్ లో దర్శనం చేసుకొని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇక్కడ నుంచి మనం లోపల అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనకి టైం సరిపోదు. అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. అండ్ మీకు వాయిస్ ఓవర్ కూడా నేను ఏమి ఇవ్వను, తర్వాత లోపల అంతా చూపించేది. అండ్ పైన మీకు నార్మల్ గా ఎలా ఉంది ఏంటని చెప్పేసి మాత్రమే చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ పాసిబుల్ అయితే ఈ సురేంద్రపురి మొత్తం టోటల్ గా కూడా ఇంకొక వీడియో అయితే పెడతాను. ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ దర్శనం ఎలా చేసుకున్నాము, అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉందని చెప్పేసి నేనైతే మీకు వీడియో అయితే క్లియర్ కట్ గా పెట్టేసి చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి.
అండ్ ఇది సురేంద్రపూడి వీడియో మాత్రం మీకు ఫుల్గా కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే సపరేట్గా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే పెడతాను. అండ్ ప్రజెంట్ అయితే మనం టెంపుల్కి ఎలా వెళ్ళేసి దర్శనం ఎలా చేసుకున్నాం అని చెప్పేసి మాత్రమే పెడతాను చూడండి. అండ్ ఇక్కడ సురేంద్రపురి ఇదంతా కట్టించింది అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సనేనంట. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది. మన వాళ్ళందరూ కలిసి ఇక టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఎంట్రన్స్ వచ్చేసి. అండ్ ఎంట్రన్స్ లో మనకి శివుడు విష్ణుమూర్తి అందరూ మంచిగా చాలా బాగా కనిపిస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం దేవుడి దర్శనం చేసుకొని మనం లోపలికి అయితే వెళ్దాము. అండ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే ఓపెన్ లోనే ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అది అసలు ఎలా ఉందంటే మనకి ఒక టెంపుల్లోకి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాము, ఎంత పీస్ఫుల్గా ఉంటాము, అలాంటి ఫీలింగ్ అయితే మీకు ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ నుంచి మనం అది లోపల కనిపిస్తుంది కదా టెంపుల్, ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళైతే మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రీగా టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే ఇది అయితే ఫ్రీగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేసి అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవాలంటే మనకి టికెట్ అయితే ఉంటుంది. అది మీకు తర్వాత చూపిస్తాను. మీకు ఎంత టికెట్ ఉంటుంది, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, లోపలంతా ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం అంతా నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా మనం ప్రజెంట్ వచ్చిన టెంపుల్ లోపల అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి శివుడు అండ్ ఆంజనేయ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రశాంతంగా పూజ చేయించుకొని అలాగే దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మనం టెంపుల్ బయటికి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ నుంచి మనం టెంపుల్ బయటికి రాగానే మన సురేంద్రపురి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే కనిపిస్తా ఉంది చూడండి. ఈ ఎంట్రన్స్ అయితే అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి అసలు వ్యూ మాత్రం అసలు బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంటుంది. టికెట్ రేట్లు వచ్చేసి మనకి పెద్దవాళ్ళకైతే 350 రూపీస్ అండ్ పిల్లలకైతే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ టికెట్ రేట్ అయితే నాకు కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అండ్ మనం ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాము. ఈ లోపలంతా మనకి ఏముందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా, ఈ లోపలంతా మనకి అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే ఉంటాయి. అలానే మనకి సప్తలోకాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి క్లియర్ కట్ గా మనకి బొమ్మలతోటి మొత్తం అంతా మంచిగా కనిపిస్తుంది. అండ్ యమలోకం అన్ని కూడా మంచిగా చాలా అంటే చాలా బాగుంటాయి. అవన్నీ మీకు చిన్న బిట్గా ఒక ట్రైలర్ లాగా అయితే చూపిస్తాను చూడండి. అండ్ అలాగనే రామాయణం ఎలా జరిగింది, మహాభారతం ఎలా జరిగింది అని మొత్తం అయితే క్లియర్ కట్ గా ఉంటుంది. మనకి లోపలంతా ఈ విధంగా అయితే సురేంద్రపురి అయితే ఉంటుంది. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో అయితే మీకు ఫుల్ వీడియో కావాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఒకసారి మీకు కామెంట్ అయితే చేయండి నాకు. అండ్ ఫైనల్ గా ఇక్కడ నుంచి అన్ని టెంపుల్స్ లో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తుంటే శివుడిది స్టాచ్యూ చూడండి, అందులో ఎంత అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఫైనల్ గా బయటకు అయితే వచ్చేసాము. సురేంద్రపురం నుంచి యాదగిరిగుట్ట అయితే చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతే మనం ఈజీగా ఒక 10 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు.
అండ్ ప్రజెంట్ మనం సురేంద్రపూర్ నుంచి బయటకు వచ్చేసి స్టార్ట్ అయిపోయాం చూడండి యాదగిరి గుట్టకి. ఒక 10 మినిట్స్ జర్నీ తర్వాత అదిగో అక్కడ కనిపిస్తా ఉంది చూడండి యాదగిరి గుట్ట. అండ్ ఇక్కడ నుంచి మనకి సిటీ లోపలికైతే ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ జర్నీ చేసి మనం ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ తిరిగి చాలా సేపు జర్నీ చేసిన తర్వాత ఫైనల్ గా మనం అనుకున్న యాదగిరి గుట్ట టెంపుల్ కి అయితే వచ్చేసాము. నేను చూసిన దానికి ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న దానికి చాలా తేడాగా అయితే ఉంది. అండ్ చాలా డెవలప్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా మనం అయితే ఇక్కడికి వచ్చాము. అండ్ మనకి పైకి ఎక్కడానికి కొంచెం బూస్టప్ కావాలి కాబట్టి సోడా తాగేసి పైకి అయితే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇంకా మన బైక్ ఒకటైతే రావాల్సింది, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడైతే నుంచున్నామో ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే కార్లు పార్కింగ్ కానీ అదంతా మనకి అక్కడి నుంచి వెళ్ళిపోయి చేసుకోవచ్చు. లేదంటే కాలినడకన వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. అండ్ మెట్లు ఎక్కినట్టు కూడా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇక్కడే బైక్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకొని ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి యాదగిరి గుట్ట అసలు ఎంత బాగా డెవలప్ అయిందో అండ్ ఎంత బాగా డెవలప్ చేశారో. నేను అప్పుడెప్పుడో చూసిన దానికి అండ్ ప్రజెంట్ చూస్తున్న దానికి అయితే అసలు డిఫరెన్స్ అయితే మామూలుగా లేదు. డెవలప్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. మనం తిరుపతి వెళ్తే ఎలా అయితే ప్రశాంతంగా ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ అయితే నాకు ఇక్కడైతే వస్తుంది. అండ్ డెవలప్మెంట్ కూడా సేమ్ తిరుపతి లాగానే చేశారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది అది. అండ్ ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మార్గం కూడా పెట్టారు. అండ్ వెహికల్స్ కూడా పై వరకు అయితే వెళ్తాయి. మనం ఎలా అయినా సరే వెళ్ళొచ్చు. ప్రజెంట్ మేమైతే ఇక్కడ నుంచి స్టెప్స్ ద్వారా వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. తిరుపతిలో ఎలా అయితే స్టెప్స్ ఎక్కేటప్పుడు కింద పూజ చేసి వెళ్తారో అలానే ఇక్కడ కూడా ఒకటైతే ఇలా పెట్టారు చూడండి. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కే ముందు ఇక్కడ మనం పూజ చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఎక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే స్టెప్స్ కి బొట్లు అవన్నీ పెట్టుకుంటూ వెళ్తారో సేమ్ అలానే ప్రాసెస్ ఉంది. ఇంకా మేము కూడా స్టెప్స్ ఎక్కుతామని చెప్పేసి ఇక్కడ నుంచి మనం కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మనం స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 50 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అయితే వస్తుంది. అండ్ ఇదే మన యాదగిరి గుట్టకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అయితే. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి మళ్ళీ స్టెప్స్ అయితే వస్తాయి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అయితే ఇదే ఉంటుంది. అండ్ మనకి తిరుపతిలో కూడా మన స్టెప్స్ ఎక్కే ముందు మనకి 7 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి యాదగిరి గుట్టలో వచ్చేసి ఒక గోపురం మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మిగతా స్టెప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ మార్గం ద్వారా కొంచెం పైకి వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మన యాదగిరి గుట్ట సిటీ వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఎంత డెవలప్మెంట్ ఎలా అయింది, ఎంత బాగా డెవలప్ చేశారనేది మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా అనిపిస్తుంది. అప్పట్లో నేను వచ్చి చూసినప్పుడు మాత్రం ఇదంతా అసలు ఏమీ లేదు, మొత్తం అంతా గుట్టలు లాగా ఉండేది, మొత్తం కొండలు ఉండేవి. ఇప్పుడు చూడండి అసలు ఎంత డెవలప్ అయిందో, అసలు డెవలప్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకి యాదగిరి గుట్ట టెంపుల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నా చూడండి మొత్తం అంతా డెవలప్మెంట్. ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్తుంటే కోతులు అయితే మాత్రం మామూలుగా లేవు, చాలా అయితే కోతులు ఉన్నాయి. అండ్ మనల్ని అయితే ఏం చేయట్లేవు కానీ ఇక్కడైతే మంచిగా కోతులు అయితే ఉన్నాయి. అండ్ చిన్నగా ఇక అలసిపోతూ చిన్నగా ఎక్కుతూ పైకి అయితే వెళ్తున్నాము. అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికి కూడా ఎండ అయితే మామూలుగా లేదు, నిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అసలు ఎండ ఇరగ కొట్టేస్తుంది, చెమటలు అయితే మామూలుగా పడట్లేదు. వద్దన్నా సరే తీసుకొచ్చారు, ఇగోండి తీసుకొచ్చినట్టు ఏం ప్రశాంతంగా అక్కడ కూర్చొని చూడండి ఫ్రెండ్స్, అలసిపోయి కూర్చున్నారు. నేను అలసిపోవాలా, ఈ స్టెప్స్ ఎక్కే దారిలో అయితే అసలు మాతో పాటు ఎవరు లేరు, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. అండ్ మేము వీక్ డేస్ లో వచ్చాం కాబట్టి ఇక్కడ క్రౌడ్ అయితే లేదు, అదే వీకెండ్స్ లో వస్తే మాత్రం క్రౌడ్ అయితే మామూలుగా ఉండదంట. ఇంకా ఫైనల్ గా మనం అయితే డెస్టినేషన్ కి అయితే వచ్చేసాం చూడండి. మన స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మన వాళ్ళు అయితే అలసిపోయి ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే అది అక్కడ అంతా కనిపిస్తుంది చూడండి, అదే మనకి యాదగిరి గుట్ట టెంపుల్ అయితే. అండ్ ఇది మొత్తం మనకి టోటల్ గా 5 స్టేర్స్ వరకు అయితే ఉంది. ఆ 5 స్టేర్స్ లోపల మనకి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలంటే మనం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదే మన యాదగిరి గుట్ట టెంపుల్. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియాలో అయితే మనకి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం చిన్నగా అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి బస్ స్టాండ్ అయితే వస్తుంది. అండ్ మనకి లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ అయితే ఇదే అంట. ఇంకా మేమైతే టోటల్ గా పైనకైతే వచ్చేసాము. బస్ స్టాండ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. అండ్ మనకి స్పెషల్ దర్శనం అండ్ బ్రేక్ దర్శనం కూడా ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బస్ స్టాండ్ లో వచ్చేసి చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి.
అండ్ ఇక్కడ బస్ స్టాండ్ లో ఫెసిలిటీస్ వచ్చేసి మనకి టాయిలెట్స్, పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఉంటాయి, లాకర్స్ ఉంటాయి, అండ్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఫోన్స్ కూడా మనకి టెంపుల్ లోపలికి ఎలవలేదు కాబట్టి ఇక్కడ ఫోన్స్ మన లాకర్స్ లో పెట్టేసి ఇక్కడ నుంచి మన దర్శనానికి అయితే బయలుదేరిపోదాము. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్తే మనకి 4th ఫ్లోర్ లో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోన్లు పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. మనకి ఫైనల్ గా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎన్నో రోజుల నుంచి, చాలా రోజుల నుంచి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్న ప్రతిసారి అయితే మనకి పోస్ట్ పోన్ చేసుకుంటూ అయితే వస్తున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత ఎప్పుడుకో మనకి ఎప్పుడెప్పుడో చూసానని చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడో అయితే దర్శనం అయితే అయింది. అండ్ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇప్పుడు టెంపుల్ విషయానికి వస్తే నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ అంతా నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఈస్ట్ గోపురము. అండ్ ఈ టెంపుల్కి మొత్తం 4 చుట్ల 4 గోపురాలు అయితే ఉంటాయి. మన ఈస్ట్ గోపురం నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. అండ్ టోటల్గా మనం ఫైనల్గా దర్శనం అయిన తర్వాత మనం వెస్ట్ గోపురం నుంచి అయితే బయటకి అయితే వస్తాము. మనకి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7కి అయితే ఈ టెంపుల్ ఓపెన్ చేస్తారు. అండ్ మనకి నైట్ కూడా 9 వరకు 9:30 వరకు అయితే ఈ టెంపుల్ అయితే ఓపెన్లో అయితే ఉంటుంది. అండ్ ఈ టైంలలో మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఏ టైంకి వచ్చినా కూడా. అండ్ చెప్పినా కదా ఇందాక మీకు, బ్రేక్ దర్శనానికి వచ్చేసి స్పెషల్ టైమింగ్స్ మాత్రమే ఉంటాయి. ఏ టైంకి అయితే మీకు దర్శనము ప్రొవైడ్ చేశారో ఆ టైంకి మాత్రం వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ దర్శనానికి అండ్ ఇంకోటి వచ్చేసి మన ఫ్రీ దర్శనానికి అయితే మనకి టెంపుల్ ఓపెన్ ఉన్న టైంలో అయితే వెళ్ళి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి మనం అనుకోగానే గుర్తొచ్చేది మాత్రం యాదాద్రినే. ఎందుకంటే ఒకప్పుడు యాదాద్రి ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఓన్లీ 2 acres లో మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 16 acres కి అయితే ఎక్స్టెండ్ చేసి చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. డెవలప్మెంట్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అయితే డెవలప్ చేశారు. సేమ్ ఎలా ఉందంటే మనకి తిరుపతి లాగా అయితే చాలా బాగా, అంటే అలా అయితే డెవలప్ చేశారు. నేను ఇప్పటికే ఈ మాట అయితే మీకు చాలా చెప్పాను. ఈ టెంపుల్ కట్టడానికి ఇక్కడ ఓన్లీ బ్లాక్ స్టోన్ అంటే నల్లరాయిని మాత్రమే ఓన్లీ యూజ్ చేశారంట. ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం A to Z వరకు మొత్తం అంతా కూడా అదే రాయిని యూజ్ చేసి కట్టారంట. అండ్ ఈ గుడిని కట్టడం కూడా టోటల్గా మనకి పురాతనమైన పద్ధతిలో మాత్రమే కట్టారు. ఇక్కడ మనం ఏదైతే రాయి యూజ్ చేశారని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకున్నామో అదే రాయిని యూజ్ చేసేసి మొత్తం టెంపుల్ని అయితే కట్టారు. ఒకటే రాయిని యూజ్ చేసి కట్టిన టెంపుల్స్ అన్నిట్లలో కూడా ఒక అతిపెద్ద టెంపుల్ మాత్రం ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ మాత్రమే అంట. పురాతనమైన పద్ధతిలో కట్టినా కూడా అడ్వాన్స్ టెక్నాలజీని మాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా చాలా అంటే చాలా బాగా యూజ్ చేసి చాలా బాగా అయితే కట్టారు. తెలంగాణ గవర్నమెంట్ ఈ టెంపుల్ కట్టడానికి మొత్తంగా 1200 కోట్లు అయితే యూజ్ చేశారంట. అండ్ ఓన్లీ టెంపుల్ కట్టడానికి ఓన్లీ మాత్రమే మనకి 248 crores అయితే యూజ్ చేశారు. అండ్ 5 years లో ఈ గుడిని అయితే కట్టేశారు. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. అంగరంగ వైభవంగా అయితే బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారు. ఆ బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకుంటారు. అండ్ బ్రహ్మోత్సవాలు కూడా చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తారంట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో యూజ్ చేయడానికి రథం అయితే ఉంటుంది కదా, దానికి కూడా ఒక సపరేట్ గా పక్కనైతే ఒక బిల్డింగ్ లాగా కట్టి రథాన్ని అయితే లోపల పెట్టారు. దాన్ని ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే యూజ్ చేశారంట. మనం టెంపుల్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్టెప్స్ మార్గం ద్వారా కిందకైతే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు మనకి శివాలయం అయితే ఉంటుంది. ఈ శివాలయంలో కూడా దర్శనం చేసుకొని మాక్సిమం అయితే కిందకైతే వెళ్తారు. అండ్ ఈ శివాలయం దగ్గరలోనే మనకి లడ్డు కౌంటర్స్ కూడా ఉంటాయి. ఈ లడ్డు కౌంటర్స్ లో కూడా మనకి ఎన్ని లడ్డూస్ కావాలంటే అన్ని లడ్డూస్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు జనాలు లేరు కాబట్టి మనకి దర్శనం అయితే చాలా అంటే చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. అండ్ 1 hour లో అయితే మనకి కంప్లీట్ అయిపోయింది దర్శనం. వెంటనే కిందకైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు టైం అయితే 5:30 అయితే అవుతుంది. చూడండి సన్సెట్ మాత్రం మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ మాత్రం. అండ్ ఇక్కడ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ది డెవలప్మెంట్ ఎలా ఉందనేది మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉందండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అయితే. అంటే చాలా బాగా డెవలప్ చేశారు. నేను ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ మీకే అర్థమవుతుంది చూస్తుంటే. అండ్ మనం ఫైనల్ గా ఇంకా కిందకైతే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇక్కడ మనం వెళ్ళేప్పుడు దారిలో స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యాము. అండ్ స్వర్ణగిరి టెంపుల్ మనకు లాగ్ కూడా అయితే నెక్స్ట్ లాగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ స్వర్ణగిరి టెంపుల్ లాగ్ కూడా మనకి నైట్ పూట నైట్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం అయితే క్లారిటీగా క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. అండ్ మనకి నెక్స్ట్ లాగ్ లో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ వ్యూ అయితే ఉంటుంది, అదైతే మిస్ కాకుండా చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేటప్పుడు స్టెప్స్ ద్వారా వచ్చాం కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా స్టెప్స్ ద్వారా వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మేము వెనక్కి అయితే స్టెప్స్ దిక్కుంటూ బయలుదేరిపోయాము. ఇలా అయితే మా యాదగిరి గుట్ట టెంపుల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా గాయ్స్, బై బాయ్.